సైఫ్ అలీ ఇంట్లో దొరికినటువంటి వాడికి సంబంధించి ఏదైతే సైఫ్ అలీని పొడిచి ఆ తర్వాత ప్రశాంతంగా రోడ్డు పక్కన పడుకుని ఆ తర్వాత నిదానంగా పోయాడు, వాడికి అసలు ఈ దేశంలో పౌరసత్వం లేదు, కానీ వచ్చి ఎన్నాళ్ళ నుంచినే ఇక్కడ ఉంటున్నాడు, బార్లో పనిచేశాడు, తరిమేస్తే తర్వాత ఇట్లా చేస్తున్నాడు అన్నటువంటిది తెలియదు. అయితే ఇక్కడే విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అదే మహారాష్ట్రలో తాజాగా ఒకడు పట్టుబడ్డాడు, పూణే పోలీసులు పట్టుకున్నారు. ఎహ్సన్ షేక్ వాడి పేరు, వాడు బంగ్లాదేశ్ వాడు వచ్చేసి 20 ఏళ్ళు అయిందంట. వాడు ఓ టీషర్ట్ బిజినెస్సే నడుపుతున్నాడట. తాజాగా వాడు పట్టుబడితే 7 ఆధార్ కార్డులు ఉన్నాయట వాడి మీద, 2 ఓటింగ్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయట, 2 డిఎల్స్, 7 అంటే డ్రైవింగ్ లైసెన్సులు 2, 7 పాన్ కార్డులు ఉన్నాయి, 4 పాస్పోర్ట్లు ఉన్నాయి, 9 డెబిట్ కార్డులు ఉన్నాయి, 9 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, 8 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అట్లాగే బంగ్లాదేశ్ కరెన్సీతో పాటు పాక్, మలేషియా, సౌదీ, దుబాయ్, కువైట్, ఖతార్ కరెన్సీ ఉన్నాయి. ఇది ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అన్నటువంటిది తేలాలి. ఇప్పుడు వాడు అసలు ఏంటి, ఎలా చేస్తున్నాడు ఇదంతా అన్నటువంటిది తేల్చే పనిలో ఉన్నారు.